ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో హెల్దీ అయిన ముల్లంగి స్నాక్స్. ఈ ముల్లంగిని మన ఇంట్లో చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఎవరు తినమంటే తినరు కాబట్టి ఇలా సింపుల్గా ఈ ముల్లంగి హెల్త్కి చాలా మంచిది. ఇందులో వాటర్ క్వాలిటీ ఎక్కువ ఉండిద్ది కాబట్టి ఈ ముల్లంగి అందరూ తప్పనిసరిగా తినవలసిన రెసిపీ. ఈవినింగ్ పిల్లలకి ఇలా లాలీపాప్ లాగా చేసి టమాటా సాస్ తోటి స్టఫింగ్ చేసుకొని తింటే చాలా బాగుండిద్ది. ఎలా చేయాలో చూద్దాం. ముల్లంగి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు మొత్తం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముల్లంగిని ఇట్లా ఫస్ట్ లేయర్ తీసేసి శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా తురుముకోవాలి. సన్నగా తురుముకున్న ముల్లంగి తురుము, క్యారెట్ తురుము, క్యాప్సికం, ఉల్లిపాయ, కొత్తిమీర, ముందుగా మిక్సీ వేసుకున్న అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గరం మసాలా, కారం, పసుపు, జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి, తగినంత సాల్ట్, బ్లాక్ పెప్పర్, దీనికి తగినంత బియ్య పిండి వేసుకొని కలుపుకోవాలి. 2 స్పూన్లు నువ్వులు వేసేసుకొని ఇప్పుడు తగినంత బియ్య పిండి వేసుకొని ఇట్లా డౌలా తయారు చేసుకొని తాగితే స్టిక్ అవ్వకుండా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. పచారి పొట్టులో దొరికే చిప్స్ ఇవి మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న పొడిని ఒక ప్లేట్లో వేసేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఇలా చిన్న బాల్స్ లాగా ఇలా 2 చేతుల మధ్యలో ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిలో ఇలా అప్లై చేసుకొని మొత్తం ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఒక్కోటి ఇలా వేసేసుకొని మంట మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. 2 సైడ్లు. ఒక సైడు బాగా కాలిన తర్వాత రెండో సైడు టర్న్ చేసుకోవాలి. మంట హైలో ఉంటే లోపల ఉడకకుండా పైన మాడిపోతాయి. అందుకని మంట మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో బుడగలు తగ్గిన తర్వాత బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా చిన్న బౌల్ తీసుకొని ఇప్పుడు ఇలా చుట్టుకొని ఇందులో ఇప్పుడు ఇలా మొత్తం అప్లై చేసుకొని ఇప్పుడు ఫ్రూట్ పుల్ల దీనికి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం 1 by 1 వేసుకొని వేయించుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి ఇలా స్నాక్స్ బాక్స్, లంచ్ బాక్స్ కూడా రెడీ చేయొచ్చు. లాలీపాప్ స్నాక్స్. ఈ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.